ఈరోజు నేను మీరేం చేయాలో నేను చెప్పట్లేదు, దేవుడు ఏం చేస్తాడో ఏం చేస్తున్నాడో మీ దగ్గరికి చెప్పడానికి వచ్చాను. హల్లెలూయా. మీరు చెయ్యాలి అంటే అది ఎప్పటికీ మీరు చేయలేరు. నేను చెప్పడం, మీరు వినడం, ఇంటికి వెళ్ళిపోవడం, అది ఎప్పటికీ సాధ్యం కాని పని. కానీ ఈరోజు మీరు ఏం చేయాలో నేను చెప్పను, దేవుడు మీ కొరకు ఏం చేస్తున్నాడో నేను చెప్తాను. హల్లెలూయా. అది తెలుసుకుంటే చాలండి, అద్భుతాలు మీ వశం అయిపోతాయి. ఒక ధనికుడైన ఒక తండ్రి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి సడన్గా వాళ్ళ నాన్నని పోగొట్టుకున్న తర్వాత అతని చేతిలో డబ్బులు లేవు. వాళ్ళ నాన్న సంపాదించాడు, కానీ ఎక్కడున్నాయో తెలియదు. రోజు బయటికి వెళ్ళి అడుక్కుంటున్నాడు. వచ్చిపోయే వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఏంటి వీడికేం కర్మ పట్టింది, వీళ్ళ నాన్న ధనవంతుడు కదా, వీరెందుకు బయట కూర్చుని అడుక్కుంటున్నాడు, చింపి బట్టలు వేసుకుని కూర్చున్నాడేంటి, అన్నం పెట్టమని అడుగుతున్నాడేంటి. ఒకరోజు వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక ఆమె చెప్పింది, మీ నాన్న ఎప్పుడు ఈ బీరువాతోనే ఉండేవాడు, ఒకసారి ఆ బీరువా ఓపెన్ చెయ్యి అని చెప్పినప్పుడు ఆ బీరువా తెరవగానే అతను ఒక్క రోజులోనే ధనవంతుడు అయిపోయాడు. ఎలా ధనవంతుడు అయిపోయాడు? ఆ కుమారుడు ఏమైనా సంపాదించాడు రాత్రంతా? పొలం దున్ని లేకపోతే 4 భూములు కొని అమ్మి రియల్ ఎస్టేట్ చేశాడా? ఏమీ చేయలేదు. వాళ్ళ నాన్న సంపాదించింది ఎక్కడ ఉంది అని తెలుసుకున్నాడు, అంతే. అతని పేదరికం పోయింది, అతనికి ఒక శాపము పోయింది, అన్నీ పోయాయి. ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు, కారులో వస్తున్నాడు. అందరూ షాక్ అయిపోయారు. ఇన్ని రోజులు అతను ఎందుకు ఆశీర్వదించబడలేదు? వాళ్ళ నాన్న ఏం చేశాడో అతనికి తెలియలేదు. సో ఈరోజు నా మెసేజ్ అంతా ఏంటంటే, దేవుడు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడో, ఇప్పటికీ ఏం చేస్తున్నాడో చెప్తాను. అది మీరు తెలుసుకుంటే చాలు, అద్భుతాలు ప్రారంభించబడతాయి. హల్లెలూయా. సో మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో ఎలా ఉండబోతున్నాడంటే, మంచి కాపరిగా ఉండబోతున్నాడు. అందరు చెప్పండి, మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, మంచి కాపరి. అందరు చెప్పండి, మంచి కాపరి. పడుకున్న వాళ్ళందరినీ ఒక్కొక్కసారి లేపాలి మనం. మంచి కాపరి. వాక్యం అంతా వినకపోయినా ఈ ఒక్క మాట అయినా వాళ్ళ చెవులోకి వెళ్ళాలి. మంచి కాపరి. మంచి కాపరి అంటే ఏంటి అంటే, కాపరులు అందరూ ఉంటారు, వాళ్ళలో మంచి బెస్ట్ అని అర్థం. ఈ మంచి కాపరి ఏం చేస్తాడంటే, చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మంచి కాపరి ఏం చేస్తాడు? మీరు చదివి చెప్పండి. మంచి కాపరి ఏం చేస్తాడు? మీరు చెప్తారా నోరు తెరిచి? ప్రాణం పెడతాడు. ఏంటి చెప్పండి? అందరు చెప్పండి. మంచి కాపరి ప్రాణం పెడతాడు. మంచి కాపరి ప్రాణం పెడతాడు. హల్లెలూయా. ఇలా ప్రాణం పెట్టాడు అన్న మాట మీరు చదవగానే మీకు మనసులో ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు. ఆయన మంచి కాపరి కాబట్టి గొర్రెలైన మన కొరకు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టేశాడు. అందుకే మత్తయి సువార్త 26:28 చెప్తుంది. ఒకసారి చదవండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. ఎవరి రక్తము చెప్పండి? ఎవరి రక్తము చిందింపబడింది? యేసయ్య రక్తం. కాపరి ప్రాణం పెడతాడు, యేసు ప్రాణం పెట్టాడు. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? ఇక్కడ నుంచి మీరు బైబిలే చూడక్కర్లేదు, నేనే చెప్తాను, మీరు వినడమే. మీకు తెలుసు కదా, నేను అన్ని స్టోరీ చెప్తాను మీకు కదా. లాస్ట్ టైం కూడా ఒక స్టోరీ చెప్పాను, గుర్తుందా మీకు? గుర్తుంది. సో ఈరోజు కూడా నేను స్టోరీ చెప్తాను, వినండి. నిర్గమకాండం 34:7 ఉంది. ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించాను. దేవుడు కృప చూపిస్తే
1000 తరాలకి కృప చూపిస్తాడు. ఏంటి చెప్పండి? కృప అంటే ఎన్ని తరం? 1000 తరం. నా తర్వాత 1000 తరాలంటే ఆలోచించుకోండి, ఎంతమందో ఆలోచించుకోండి. 1000 తరాలకి దేవుడు ఏం చేస్తాడు? కృపని చూపుతాడు. సరే, మా తాతయ్య చేశాడు అనుకోండి తప్పు, మా నాన్నగారి యొక్క నాన్నగారు, మా తాతయ్య చేసిన తప్పుకి శిక్ష ఎవరి మీద పడుతుందంటే అందులో ఉంది 3 లేదా 4వ తరం. మీ బైబిల్లో ఉందా 3, 4 అని ఉందా? ఇంకేమైనా ఉందా? అందరి బైబిల్ ఒక్కటే కదా, 3 లేదా 4. కృప అయితే ఎన్ని తరాలు? 1000 తరాలు. శాపం అయితే ఎన్ని తరాలు? 3 లేదా 4 తరాలు. శాపం అంటే మనం ఏం తప్పు చేయలేదు, మన పితరులు తప్పులు చేశారు, వాళ్ళు చేసిన తప్పుకి మనం ఏం చేస్తున్నాము? శిక్షను అనుభవిస్తున్నాం. మీకు అర్థమైంది కదా? నేనేమీ చెయ్యలేదు, మా ముత్తాత చేసిన తప్పుకి నేను ఏం చేస్తున్నాను? శిక్షని అనుభవిస్తున్నాను. నేను అనుభవిస్తాను, నా తర్వాత 4వ తరం బిడ్డ కూడా అనుభవిస్తాను. 3వ తరం లేదా 4వ తరం. శాపము దేవుడు ఎప్పుడు ఎలా ఇస్తున్నాడంటే 3 లేదా 4. అందరు చెప్పండి, 3 లేదా 4. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతని పేరు ఏంటంటే అబ్రహాము. అందరు చెప్పండి నోరు తెరిచి, అబ్రహాము. ఈ అబ్రహాము వాళ్ళ నాన్న పేరు తేరాహు. అందరు చెప్పండి, తేరాహు, అబ్రహాము, ఇస్సాకు. అందరు చెప్పండి, తేరాహు, అబ్రహాము, ఇస్సాకు. తాత ఎవరు వీళ్ళ ముగ్గురులో? తేరాహు. నాన్న ఎవరు? కొడుకు ఎవరు? ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది కదా? తేరాహు, అబ్రహాము, ఇస్సాకు. ఈ తేరాహు ఏం చేసేవారంటే విగ్రహాలు తయారు చేసేవాడంట. విగ్రహాలు తయారు చేసేవాడు, విగ్రహారాధన చేసేవాడు. దేవునికి ఇష్టం లేని పాపం వ్యభిచారం కూడా కాదు. ఏ పాపం అంటే విగ్రహారాధన. అందుకనే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. దేవునికి కోపం వచ్చే ఒక పాపం ఉందంటే విగ్రహారాధన. మీ ఇంట్లో ఏమైనా విగ్రహాలు ఉంటే తీసుకెళ్ళి ఈరోజు పాడేసేయండి. ఎక్కడ చెరువు ఉంది పాడేసేయండి. మా అమ్మగారు వాళ్ళు కాపులు నిమ్మకాయల వారు అంటే ఒక పేరుంది అనాతరంలో, అమలాపురం సైడ్. అయితే వాళ్ళు యేసయ్యని నమ్ముకున్నారని మా తాత ఊరికనే ఒక మాట అనేవాడు, మాలోల దేవుణ్ణి నమ్ముకున్నాం, మాలోల దేవుణ్ణి నమ్ముకున్నాం. పదే ఎత్తి చూపించేవాడు. ఎత్తి చూపించి నువ్వు గనక ఈ బైబిల్ మీద ఉమ్మి వేయకపోతే నేను నీ జుట్టంతా కత్తిరించేస్తాను అని మా అమ్మమ్మ ఉమ్మి వేయలేదని జుట్టంతా కత్తిరించేశాడు. ఆ తర్వాత ఒకరోజు ఉరేసేస్తానని ఉరికి తాడంతా సిద్ధం చేసి పెట్టాడు. మా అమ్మమ్మ అతని నిద్రలో జారుకున్న తర్వాత పారిపోయి బిడ్డలందరినీ పట్టుకుని పారిపోయి వచ్చేసింది. సో విగ్రహారాధన ఆ రోజే ఏం చేసిందంటే ఆ ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ నేను పోతా ఏం చేస్తానంటే విగ్రహాలన్నీ నీళ్ళల్లో కలిపేస్తాను అని చెప్పి నీళ్ళలో పాడేసి వెళ్ళిపోయింది. దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. కొన్ని రోజులు శ్రమ పడ్డారు కానీ, కొన్ని రోజులు కష్టపడ్డారు కానీ దేవుడు వారిని విడిచి పెట్టలేదు. యేసయ్య కోసం మనం ఏమి ధైర్యంగా చేసినా అందులో ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది. కొంతమంది రహస్యంగా బాప్తిసం తీసుకుంటారు. వాళ్ళ కులం ఒప్పుకోదు, వాళ్ళ మతం ఒప్పుకోదు, ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అయినా కూడా ఏం చేస్తారంటే ధైర్యంగా బాప్తిసం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి? రక్షణ కావాలి, పరలోకం కావాలి. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సీక్రెట్ క్రిస్టియన్స్. సో ఈ తేరాహు అన్న వ్యక్తి కూడా విగ్రహాలు తయారు చేయవాడు. విగ్రహారాధన అంటే ఏం చెప్పాను? దేవునికి ఇష్టం లేని పాపం. సో ఈ పాపం యొక్క శిక్ష అబ్రహాం మీదకి వస్తుందా, ఇస్సాకు మీదకి వస్తుందా? మనం చదివిన వాక్యం ప్రకారం ఎందుకు ఇస్సాకు మీదకి వస్తుంది? 3వ తరం కాబట్టి ఇస్సాకు మీదకి రావాలి. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే పాపం పోవాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ గొర్రె పిల్ల మీద చేయి పెడతారు. అంటే నేను చేసిన పాపం అంతా ఏమీ తెలియని ఈ గొర్రె పిల్ల మీద వేసేస్తున్నా. ఆ గొర్రె పిల్లని తెచ్చి ఆ గొర్రె పిల్ల మీద చేయి పెడతారు. చేయి పెట్టగానే నా పాపం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అమాయకమైన గొర్రె పిల్ల పైన వెళ్ళిపోతుంది. దాన్ని ఏం చేసేవారంటే గొర్రె పిల్లని వధించేవారు. వధించి ఆ యొక్క రక్తం అంతా తీసి బలిపీఠం పైన కింద పోసేవారు.
ఇప్పుడు నా మీద ఉన్న పాపం ఏం చేయబడిందంటే తొలగిపోయింది. అయితే ఇప్పుడు 3వ తరం ఎవరు చెప్పండి? ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు ఎవరి స్థానంలో ఉన్నాడు? పాపము ఎవరి పైకి వచ్చి పడింది? ఇస్సాకు పైకి వచ్చి పడింది. పాపం యొక్క శిక్షను అతను భరించాలి. పాపం యొక్క శిక్ష ఏంటి? మరణం. ఏంటి చెప్పండి? మరణం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, పాపానికి వచ్చు జీతము మరణం. పాపము చేసిన ప్రతి ఒక్కరు మరణించాలి. అందుకని మధ్యలో ఏం చేస్తున్నారు? నేను చేసిన పాపానికి గొర్రెపిల్ల ఏం చేస్తుంది? వధింపబడుతుంది. సో ఏమైందంటే ఒకరోజు యెహోవా దేవుడు కనిపించి అబ్రహాముతో, నీకు ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు కదా, కుమారుడిని ఏం చేయి, నాకు దహన బలిగా ఇవ్వు అని ఎవరిని అడుగుతున్నాడు దేవుడు? గొర్రెపిల్లని అడగట్లే. ఎవరిని అడుగుతున్నాడు? కుమారుణ్ణి, ఇస్సాకుని, 3వ తరమైన ఇస్సాకుని అడుగుతున్నాడు. ఇప్పుడు గొర్రెపిల్ల స్థానంలో ఎవరున్నారు? ఇస్సాకున్నారు. ఎవరున్నారు చెప్పండి? ఇస్సాకున్నాడు. గొర్రెపిల్ల ప్లేస్లో ఎవరున్నారు? ఇస్సాకున్నాడు. ఈ ఇస్సాకు పైన మరి ఎవరి పాపం ఉంది? ఆ అబ్బాయి చిన్న అబ్బాయి, ఏం పెద్ద పాపం చేసి ఉంటాడు చెప్పండి? ఎవరి పాపం ఆ అబ్బాయి పైన ఉంది? తేరాహు యొక్క పాపము పండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? ఇస్సాకు పైన, 3వ తరమైన ఇస్సాకు పైన వచ్చేసింది. దేవుడు పరీక్షించాలనుకున్నాడు, అది ఒకటి. కానీ అతడు ఎవరి స్థానంలో ఉన్నాడు? దహన బలికి గొర్రెపిల్ల స్థానంలో ఉన్నాడు. తేరాహు చేసిన పాపం ఇప్పుడు ఎవరి పైన పడిందంటే ఇస్సాకు పైన పడింది. మనం చేసిన తప్పు ఎలా అయితే గొర్రెపిల్ల పైన పడుతుందో, తేరాహు చేసిన పాపము అమాయకమైన ఇస్సాకు పైన పడింది. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు దహన బలి ఇమ్మన్నాడు. గొర్రెపిల్లని ఏం చేస్తాం చెప్పండి? బంధిస్తాం కదా, కాళ్ళు చేతులు కట్టి మనము బంధించి ఏం చేస్తాము? దేవునికి బలిగా ఇస్తాం. గొర్రెపిల్ల ఏంటి, నేను ఫ్రీగా ఉన్నాను రండి నన్ను బలి ఇవ్వండి అంటదా? అనదు. దాన్ని బలవంతంగా తీసుకెళ్ళి బంధిస్తారు. అబ్రహాము కూడా ఇస్సాకుని బంధించాడంట. మీకు ఆ వాక్యం చూపిస్తాను చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకుని బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచాను. ఏం చేశాడంటే ఇస్సాకుని బంధించాడంట. ఇస్సాకు నేను చనిపోతా, నన్ను తీసేసుకోండి అనట్లే. అబ్రహాం ఏం చేశాడు? బలవంతంగా ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులను కట్టి ఏం చేశాడంట? బంధించి దహన బలి పైన దహన బలిగా దేవునికి ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు ఇప్పుడు ఇస్సాకు ప్లేస్లో మీరు అందరు ఎవరిని ఊహించుకోవాలి? గొర్రె పిల్లని ఊహించుకోవాలి. అమాయకమైన గొర్రెపిల్ల ఏమవబోతుంది? బలి అవ్వబోతుంది. ఇప్పుడు అబ్రహాం ఇలా కత్తి తీసుకుని ఇలా పొడిచే లోపల ఒక స్వరం వినబడుతుంది, ఈ చిన్నవాడిని నువ్వు ఏమీ చేయకు. ఇప్పుడు అబ్రహాం డౌట్ ఏంటంటే, మరి నా పాపం ఎలా పోతుంది? ఇస్సాకు చనిపోతే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళి గొర్రెని తీసుకురావాలి? ఎక్కడికి వెళ్ళి నేను పొట్టేళ్ళని వెతుక్కోవాలి? ఎక్కడికి వెళ్ళి నేను గొర్రె పిల్లని వెతుక్కోవాలి అని చెప్పి అతన్ని ఇలా దించి ఇస్సాకుని దించి ఏం చేయాలో అర్థం కావట్లే. ఎక్కడి నుంచి నేను గొర్రె పిల్లని తీసుకురావాలో అర్థం కావట్లే. బలి ఇవ్వాలి. ఇక్కడ ఎలా ఇస్తాడు? దేవుడేమో ఇస్సాకుని చంపొద్దు అంటున్నాడు. ఎక్కడి నుంచి బలి ఇస్తాడు? మీరు చెప్పండి. గొర్రెపిల్ల కింద దొరుకుతుందా పైన దొరుకుతుందా? చెప్పండి. ఎక్కడ ఉంటుందా? పైన ఉంటుందా? కింద ఉంటుంది. కింద చూడాలా పైన చూడాలా? కింద చూడాలి. ఈ అబ్రహాంకి ఏం చేయాలో తెలియట్లేదు. కింద చూడలేదు ఆయన. ఎక్కడ చూశాడంట? పైన చూశాడంట. కన్నులెత్తి చూశాడంట. అతను తెలుసు, నేను వెతికినా దొరకదు. ఎవరు ఇవ్వాలి గొర్రెపిల్లని? దేవుడే ఇవ్వాలి. అతను ఒకవేళ ఈ లోకంలో వెతుక్కోవాలంటే రైట్ సైడ్ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ముందు చూడొచ్చు, వెనకాల చూడొచ్చు. కానీ ఎక్కడ చూశాడు? పైకి చూశాడు. ఎందుకు? దేవుడే చెయ్యాలి. ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? నాకు దేవుడే చేయాలండి, దేవుడే తీర్చగలడు, దేవుడే నయం చేయగలడు ఈ సమస్యని. మీరు ఎక్కడ చూడాలో తెలుసా? కింద చూడకూడదు. ఎక్కడ చూడాలి? పైకి చూడాలి. ఈ అబ్రహాం అలా పైకి చూశాడు. చూసినప్పుడు అతనికి ఏం కనిపించిందంటే, ముండ్ల పొదల్లో ఒక పొట్టేలు యొక్క కొమ్ము, పొట్టేలు
ఒక కొమ్ములు ముండ్ల పొదకి ఏమయ్యాయంటే ఇరుక్కుంది. ఏమయ్యింది? ఇరుక్కుంది. మీరు చెప్పండి, పొట్టేలు ఇరుక్కుంది అనుకోండి, ట్రై చేస్తుందా చేయదా బయటకు రావాలని? ఇలా 4 దులుపులు దులిపిందంటే వచ్చేసిద్ది. కానీ అక్కడున్న పొట్టేలు ఇస్సాకుకి బదులుగా చనిపోవాలని, ఇస్సాకు పైన పాపము కొరకు చనిపోవాలని ఆ పొట్టేలు ఎలా ఉందంటే రెడీగా ఉంది. చూసారా, కొంతమంది వెయిట్ చేస్తారు, నాకు రేపే చచ్చిపోతాను, డాక్టర్స్ చెప్తారు 10 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు. ఈ పొట్టేల్ని పరలోకపు తండ్రి సిద్ధపరిచాడేమో, నువ్వు ఇస్సాకుకి బదులుగా చనిపోవాలి. ఏంటి? ఇస్సాకుకి బదులుగా చనిపోవాలి అని ఆల్రెడీ సిద్ధపరిచాడేమో. ఆ పొట్టేలు ఎదురు చూస్తూ ఉంది, ఇరుక్కుంది, ట్రై చేయట్లే బయటకు రావాలని, ఎదురు చూస్తుంది. ఇంకా ఇస్సాకుని బంధించాడు అబ్రహాము, కానీ పొట్టేల్ని బంధించలేదండి. తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు చక్కగా. ఏ పొట్టేలైనా దొరుకుతుందా చెప్పండి? పరుగులు పెడుతుంది. కానీ బైబిల్లో ఉంది, ఈ పొట్టేలు కొమ్ములు ఇరుక్కున్నాయి, అబ్రహాం వెళ్ళి తీసుకుని వచ్చి ఇస్సాకుకి బదులుగా ఏం చేస్తున్నాడంట? బలి ఇస్తున్నాడంట. మీరు చెప్పండి, ఈ పొట్టేళ్ళని ఎవరు ఇచ్చారు? అతని కింద చూస్తే అతనే తెచ్చుకున్నాడు అనుకోవాలి. అతను ఎక్కడ చూశాడు అన్నాను? పైకి చూశాడు అన్నాను. పైకి చూశాడంటే ఎవరిచ్చారు? ఈ పొట్టేళ్ళని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇస్సాకు యొక్క మరణాన్ని తప్పించడానికి దేవుడు ఏం చేశాడంటే పొట్టేలుని ఇచ్చాడు. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ యొక్క స్టోరీలో పొట్టేలు ఎవరు? మీకు ఎవరు గుర్తొస్తున్నారు? యేసయ్య గుర్తొస్తున్నాడు కదా. ఎందుకంటే పొట్టేలు యొక్క కొమ్ములకి ఏమి ఇరుక్కుంది? ముళ్ళ పొద ఇరుక్కుంది. యేసయ్య తలపైన కూడా ఏమి ఉంచబడింది? ముళ్ళ కిరీటం ఉంచబడింది. తరువాత ఈ పొట్టేల్ని బంధించలేదండి, తీసుకుని వచ్చారు. అంటే దానికే వచ్చింది. యేసయ్యని కూడా ఎవ్వరూ బంధించలేదు. ఆయనే మన కొరకు మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన ఎవరు బలవంతం చేయలేదు, నువ్వు చనిపో, క్యాథరిన్ కోసం చనిపో, ఇక్కడున్న సహోదరుడి కోసం చనిపో, ఇక్కడున్న ఈ సహోదరి కొరకు చనిపోని ఎవరు బలవంతం చేయలేదు. ఆయనే రెడీ అయిపోయాడు. దేనికి? మరణాన్ని తప్పించడానికి. సో అంత మాత్రమే కాదు, యేసు ప్రభువే ఆ పొట్టేలని చెప్పడానికి ఇంకొక గుర్తు ఉంది. ఏంటో తెలుసా? ఆ సంఘటన ఎక్కడ జరిగిందంటే, పొట్టేలు ఎక్కడ బలి ఇవ్వబడిందంటే మోరియా పర్వతం. ఏం చెప్పండి? మోరియా దేశంలో ఉన్న పర్వతం. యేసు ప్రభు కూడా ఎక్కడ బలి ఇవ్వబడ్డాడు? ప్లెయిన్ ఏరియాలోన, కొండపైన. యేసు ఎక్కడ బలి ఇవ్వబడ్డాడు? గొల్గతా పైన. ఈ యొక్క పొట్టేలు ఎక్కడ బలి ఇవ్వబడింది? మోరియా పైన, మోరియా పర్వతం పైన. ఈ రెండు, గొల్గతా, మోరియా, ఈ రెండు ఒకే చోట ఉన్నాయి. మోరియా దేశంలో పర్వతములన్నీ ఎలా ఉంటాయంటే ఇలా బంచెస్గా ఉంటాయి. ఒక్కొక్క పర్వతం ఇలా ఉంటుంది. ఒక పర్వతం పైనేమో పొట్టేలు వధింపబడితే, అదే దేశంలో అక్కడే ఉన్న గొల్గతా పైన ఎవరు బలి ఇవ్వబడ్డారు? యేసు బలి ఇవ్వబడ్డాడు. సో అక్కడ పొట్టేలు కాదు, ఎవరు కనిపించారు? యేసు కనిపించాడు. తండ్రి అయిన దేవుడు ఇస్సాకు మరణాన్ని తప్పించడానికి పొట్టేలుని ఏం చేశాడు? ఇచ్చాడు. అదే తండ్రి అయిన దేవుడు యేసుని మన మరణాన్ని తప్పించడానికి ఇచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు ఎవరు? మనము. మన పైన శాపము పని చెయ్యదు. ఎందుకు? యేసయ్య అను గొర్రెపిల్ల నీ కొరకు పర్వతం పైన వధింపబడింది. హల్లెలూయా. సో మీరు అనకూడదు, నా పైన మా అమ్మ నాన్న ఏ తప్పు చేశారో, మా ముత్తాతలు ఏ తప్పు చేశారో, నేను ఈ పేదరికంలో ఉన్నాను. కొంతమంది పిల్లలు అంటారు, మా నాన్న పోతూ నాకు అప్పుల బాధలు పెట్టాడండి బాబు, ఆయన చేసిన అప్పులు నేను తీర్చాల్సి వస్తుంది. మీ నాన్న యేసు నీకు అప్పుల బాధలు మిగిల్చి వెళ్ళలేదు, రోగాన్ని మిగిల్చి వెళ్ళలేదు, శాపాన్ని మిగిల్చి వెళ్ళలేదు. మీ నాన్న యేసు నీకు ఆశీర్వాదాన్ని, జీవాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ మిగిల్చి వెళ్ళాడు. హల్లెలూయా. నీకు దేవుడు సేకరించింది ఏంటంటే జీవము, నిత్య జీవము.
సో పాత నిబంధనలోనే యేసు ఇలాగ ఒక రోజు మరణించబోతున్నాడని దృష్టాంతంగా అబ్రహాము జీవితంలో ఈ సంఘటన ఏమైందంటే ప్రత్యక్షపరచబడింది. సో మీరు ఇక మీదట శాపములో బ్రతకరు. మీకు రోగం ఉన్నా మీరేం చెప్పాలంటే, రోగము నా పైన పని చేయదు. ఎందుకు పని చేయదు? రోగం ఆల్రెడీ ఎవరు అనుభవించేశారు? యేసయ్య అనుభవించేశారు. శాపం ఎవరు అనుభవించేశారు? యేసయ్య అనుభవించారు. శిక్ష ఎవరు అనుభవించేశారు? అనుభవించేశారు. సో మీ పైన ఏమీ లేదు, రోగం లేదు, శాపం లేదు, తెగులు లేదు, ఏమీ లేదు. మీరు హాయిగా బ్రతకచ్చు. హల్లెలూయా. సో యేసయ్య మీ కొరకు అన్నిటినీ చేసి ముగించాడు. అందుకని మంచి కాపరి ఏం చేస్తాడని చెప్పాను? అందరు చెప్పండి, ప్రాణం పెడతాడు. ఈ అబ్రహాము ఈ దృశ్యాన్ని చూసి దేవునికి ఏమని పేరు పెట్టాడంటే యెహోవా ఈరే. దానికి అర్థం ఏంటి? యెహోవాయే చూచుకొను. దానికి ఇంకొక అర్థం ఏంటి? నేను చెయ్యాల్సింది దేవుడు చేస్తాడు. అందరు చెప్పండి, నేను చెయ్యాల్సింది దేవుడు చేస్తాడు. నేను కట్టాల్సిన ఇల్లు దేవుడు కడతాడు. నేను తీర్చాల్సిన అప్పు దేవుడు తీరుస్తాడు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇన్ని అప్పులు పెట్టుకున్నావు, ఏం చేస్తావు నువ్వు అని అడిగారే అనుకోండి, మీరు వాళ్ళకి గోవ మీద కొట్టినట్టు జవాబు ఇవ్వాలి. ఏంటి ఆ జవాబు? నేను చెయ్యాల్సింది దేవుడు చేస్తాడు. మీరేమంటున్నారు? నేను చెయ్యాల్సింది మా బ్యాంక్ కోడ్ చేస్తాడు, నేను చెయ్యాల్సింది నా వ్యాపారం చేస్తుంది, నేను చెయ్యాల్సింది డాక్టర్ చేస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా నేను బాగు చేయాల్సింది ఎవరు? దేవుడే. కొంతమందికి మందులు పని చేయవంట, వాళ్ళని అంటారు మెడికల్ రెసిస్టెన్స్ అంటారు. వాళ్ళకి మెడిసిన్ పని చేయదు. ఆ మెడిసిన్ నీ దేహానికి పట్టాలని ఎవరు చేయాలి? బాగు చేయాలి, దేవుడే చేయాలి. సో మీరేం చెప్పాలంటే, నేను చెయ్యాల్సింది దేవుడు చేస్తాడు. మీ పిల్లకి ఎలా పెళ్లి చేస్తావమ్మా? ఏం చెప్తారు? 5 సంబంధాలు చూస్తే 5 బ్రోకర్స్కి చెప్పాను అని చెప్తారా? ఏం చెప్పాలి? నేను చెయ్యాల్సిన పెళ్ళి దేవుడు చేస్తాడు. నేను కట్టాల్సిన ఇల్లు దేవుడు కడతాడు. నేను చెయ్యాల్సిన, నాకు రావాల్సిన లాభడి, నేను ప్రయత్నించి చేయాల్సిన దాన్ని ఎవరిస్తారు? నాకు దేవుడు ఇస్తాడు. మీరు అబ్రహాములా కాకుండా కింద చూస్తున్నారు. మీ ఆశీర్వాదం కింద లేదండి, పైన ఉంది. పైకి చూస్తే చాలు, అవి అన్నీ మీ పైకి వర్షములాగా కుమ్మరించబడతాయి. పైకి చూస్తే చాలు, వర్షములాగా కుమ్మరించబడతాయి. హల్లెలూయా. మంచి కాపరి ప్రాణం పెడతాడని చెప్పాను. ఇంకొక పని కూడా మంచి కాపరి చేస్తాడు. ఆ పని ఏంటో తెలుసా అండి? మంచి కాపరి అంట తన గొర్రెలకు అన్నిటినీ చూసుకుంటాడంట. ఏంటి చెప్పండి? నేను ప్రాణం పెట్టానండి, ఆ తర్వాత మీ బాధ మీరు పడండి. కొంతమంది ఆడవాళ్ళకి పెళ్లి చేసేసాక వాళ్ళ అమ్మ నాన్న అంటారు, పెళ్ళి అవి చేసేవరకే నా పూచి, పెళ్లి చేశాక నీ గోల నీది, నీ కష్టాలు నీవి, ఏం పడతావో పడు, నాకు మాత్రం అనవసరం, మా ఇంటికి మాత్రం పొరపాటున తీసుకొని రావద్దు. దేవుడు అలా చెప్పట్లేదు. నేను రక్తం కార్చా, నీకు నిత్య జీవం ఇచ్చాను, ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడతావు నువ్వు పడు, నీ బాధ నీది, నీ దారి నువ్వు చూసుకో అని దేవుడు చెప్పట్లేదు. ఈ లోకంలో కూడా అన్నిటినీ నేనే చూసుకుంటా, అన్నిటినీ నేనే చూసుకుంటాను. అందుకని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏం చేయట్లేదు, ఆయన ఏది తక్కువ చేయట్లేదు. ఈరోజు ఒక్క మాట చెప్తున్నాను, దేవుడు మీకు ఏది తక్కువ చేయడండి, ఏది తక్కువ చేయడు. మీ బిడ్డలకు దేవుడు ఏది తక్కువ చేయడు. మీరు నమ్మితే చాలు. హల్లెలూయా. అన్నిటిని దేవుడు తగిన సమయంలో ఇస్తాడు. హల్లెలూయా. సో కాపరి ఏం చేస్తున్నాడు? 2 పనులు చేస్తున్నాడు. ఒకటేంటి? అందరు చెప్పండి. ప్రాణం పెట్టాడు, అన్నిటినీ చూసుకుంటున్నాడు. మంచి కాపరి ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రెండవది ఏంటంటే, దేవుడు ఎవరో తెలుసా? మంచి సమరయుడు. అందరు చెప్పండి. ఏంటి వినిపించట్లే? మంచి
సెకండ్ ఇచ్చి చెప్పండి, మీకు బాగా సేవ్ అవ్వాలి. నిద్రపోయిన వాళ్ళందరూ లేపడానికైనా ఈ మాటలు వెళ్ళేటప్పుడు మంచి కాపరి, మంచి సమరయుడు ఇవి అనుకుంటా మీరు వెళ్ళాలి. చెప్పండి, మంచి సమరయుడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని చెప్తారు. చూడండి, ఈ ఉపమానం ఎక్కడ ఉందంటే లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 36వ వచనం. మీరేం చూడకండి, నేనే చెప్పేస్తాను. ఇది కూడా స్టోరీయే. నా మెసేజ్లో మీరు ఓన్లీ స్టోరీ లిజనర్స్ అంతే. యేసు ప్రభు వారు ఒక స్టోరీ చెప్తున్నారు, ఒక ఉపమానం చెప్తున్నారు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరూషలేము నుండి ఎరికోకి వెళ్తున్నాడంట. అందరు చెప్పండి, యెరూషలేము, ఎరికో. యెరూషలేము ఉన్నతంగా ఉంది, అంటే కొండల పైన పైకి ఉంది. ఎరికో ఎక్కడుంది? కిందకు ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఎంత దూరం అంటే 18 మైల్స్. ఎన్ని దూరం? 18 మైళ్ళ దూరం. 18 పైన యెరూషలేము, కింద ఎరికో. ఇప్పుడు ఈ యెరూషలేము నుండి ఎరికో వచ్చే దారి చాలా మౌంటైనియస్గా, అంటే మౌంటైన్స్ అంటే కొండలు, గుట్టలు, రప్పలు ఇవన్నీ ఉంటాయి. మీరు చెప్పండి, అలాంటి దారిలో ఎవరైనా ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకుని వెళ్తారా? చెప్పండి. నేను ఏదైనా ట్రైన్లో వెళ్తున్నానంటే మా మమ్మీ నా మెడలో ఉన్న చిన్న చైన్ కూడా ఏం చేస్తారంటే తీసేసి పంపిస్తారు. ఎందుకు? ఆ చైన్ కోసమైనా నన్ను కొట్టి చంపుతా. చైన్ ఇంపార్టెంట్ కాదు, ఏం చేస్తారో దుష్టులని భయం. ఆ యెరూషలేము నుండి ఎరికో మార్గము భయంకరంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఇంకొక విషయం అడుగుతాను, చెప్పండి. దొంగలు ఎవరిని పట్టుకుంటారు? ఒక మామూలుగా వెళ్ళి పట్టుకుంటారా? మెడ నిండా అన్నీ వేసుకుని వెళ్ళి పట్టుకుంటారా? మీరు చెప్పండి. మెడ నిండా వాళ్ళకి అర్థం అవ్వాలి తన దగ్గర ఏదో కంటెంట్ ఉంది అని. ఒక సామాన్యంగా ఉన్న వ్యక్తిని వెళ్ళి ఏం చేయరు? కొట్టి చంపరు. దొంగ అంటేనే వాడి మోటివ్ ఏంటి చెప్పండి? దొంగతనం. అతని దగ్గర ఏదో ఒకటి ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. మరి ఈ వ్యక్తి బట్ట అని లేదు, బట్టలు అని ఉంది. బట్టలన్నీ దోచుకున్నారంటే ఎన్ని బట్టలు పట్టుకెళ్ళాడు అయ్యగారు. సో ఈ యొక్క మనుషుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? యెరూషలేము నుండి ఎరికోకు వస్తున్నాడు. అన్ని చేతి నిండా బట్టలు అన్నీ పట్టుకుని వెళ్తున్నాడు. అదే దారిలో ఒక దొంగోడు చూశాడు. దొంగోడు దేనికి వస్తాడు? దొంగతనానికి, హత్య, నాశనం 3 చేస్తాడు. ఏం చేస్తాడు? దొంగతనం, హత్య, నాశనం. ఈ దొంగలు చూశారు. చూసి ఏం చేశారంటే అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నవన్నీ ఏం చేశారు? లాగేసుకుని ఏం చేశారంటే అతన్ని కొర్ర ప్రాణముతో విడిచిపెట్టేశారు. చచ్చిపోనివ్వలేదు. కొర్ర ప్రాణం అంటే మీకు తెలుసా? ఇంకా ఒక్క ఊపిరిలా వదిలితే పైకి వెళ్ళిపోతాడు. పరలోకమే. ఆ తర్వాత మనం ఆ పాట పాడాలి. అలాంటి స్థితిలో ఉన్నాడు అతను, చివరి ఎడ్జ్లో ఉన్నాడు. కొర్ర ప్రాణముతో విడిచిపెట్టేశాడు. అయితే ఆ దారిలో ఫస్ట్ ఎవరు వస్తారంటే యాజకుడు వస్తారు. ఎవరు వస్తారు చెప్పండి? యాజకుడు వస్తాడు. యాజకుడు అంటే మీ పాస్టర్ గారు ఊహించుకోండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, యాజకుడు మీ పాస్టర్ గారు అనుకోండి. ఆయన ఆ దారిలో వెళ్తున్నాడు. వెళ్ళి ఇతన్ని చూసి ఏం చేస్తాడంటే ప్రక్కకి వెళ్ళిపోతాడు. ఇతన్ని చూసి ఏం చేస్తాడు? ప్రక్కకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఎవరు వస్తారు? లేవీయుడు వస్తాడు. ఈ లేవీయుడు ఏం చేస్తాడంటే ఇలాగా అతనికి వినిపిస్తుంది ఏదో శబ్దం అని, వినిపిస్తూ వెళ్తూ ఆగి ఏం జరుగుతుందో చూసి మళ్ళీ ఏం చేస్తాడు? ప్రక్కకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ అతనేమో మామూలుగా వెళ్ళిపోయాడు, చూసుకుంటా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన దారిలో యాక్సిడెంట్ అవుతే మనం ఏం చేస్తాం? చూసుకుంటా వెళ్ళిపోతాం. ఈ లేవీయుడు మాత్రం యాక్సిడెంట్ ఆగి ఏం జరిగిందో చూసి వెళ్ళిపోయాడు. యాజకుడు అయిపోయాడు, లేవీయుడు అయిపోయాడు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఒక వ్యక్తి వస్తున్నాడు. అతని పేరు సమరయుడు. ఎవరు? సమరయుడు వస్తున్నాడు. ఇతను అనుకుంటున్నాడు యాజకుడే సహాయం చేయలేదు. ఎవరు? పడిపోయిన వ్యక్తి. లేవీయుడే సహాయం చేయలేదు. ఇతను ఏమైనా చేస్తాడా నాకు? సమరయుడు అంటేనే యూదులకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వారు కల్ట్ అంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించరు. సో విగ్రహారాధన చేస్తారు ఈ సమరయులు. సో అందుకోసం వాళ్ళకి ఏంటంటే యూదులకి వాళ్ళు అపవిత్రులుగా చూస్తారు వాళ్ళని. అనుకుంటున్నాడు ఇతను
యాజకుడే సహాయం చేయలేదు, లేవీడే సహాయం చేయలేదు, ఈ సమరయుడేనా చేస్తాడా నాకు అని అనుకుంటుండగా, ఈ సమరయుడంట అతనికి వెళ్ళిపోతే ఏదో దారిలో కనిపించలేదు, కావాలని అతను వెళుతూ ఏదో శబ్దం వస్తుందని విని కావాలని వచ్చి ఆగాడంట. చూడండి ఆ మాట నేను మీకు చూపిస్తాను, మీరు చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం ఎక్కడుంది? చూడండి, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, అందరు చెప్పండి, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, అతడు అందరు చెప్పండి చూశాడు. తర్వాత సెకండ్ ఏంటి? జాలి పడ్డాడు. జాలి పడిన తర్వాత ఏం చేస్తాడు? దగ్గరికి వెళ్తాడు. ఏం చేస్తాడు? దగ్గరికి వెళ్తాడు. తర్వాత ఏం చేస్తాడు? నూనె పోస్తాడు, ద్రాక్ష రసం పోస్తాడు. పోసిన తర్వాత ఏం చేస్తాడు? వాహనము ఎక్కించుకుంటాడు. ఎక్కించుకుని ఎక్కడ తీసుకెళ్తాడు? పూటకుల్లవాని ఇంటికి తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళి అక్కడ ఉండి అతన్ని పరామర్శిస్తాడు. పరామర్శించి ఏం చేస్తాడు? 2 దేనారాలు ఇచ్చి అతన్ని చూడమని చెప్తాడు. ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నేను మరలా వస్తాను, ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? నేనే భరిస్తాను. నువ్వు ఇతను చూసుకో, ఇతన్ని చూసుకోవడానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దాని జీతమే ఎవరిస్తారు? నేనే ఇస్తానని చెప్పి అప్పుడు బయలుదేరతాడు. ఎవడు? ఈ సమరయుడు. ఓకే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈ కథ అంతా మీరు విన్నారు కదా, ఇందులో సాతాను ఎవరు చెప్పండి? ఫస్ట్ నుంచి చెప్పాను, సాతాను ఎవరు? దొంగ. ఎవరు? దొంగ. దొంగ దేనికి వస్తాడు? హత్య చేయడానికి, నాశనం చేయడానికి, దొంగలించడానికి. యేసుప్రభు కూడా యోహాను సువార్త 10:10 చూస్తే దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు తప్ప మరి దేనికిని రాడు. ఇక్కడ యేసయ్య ఎవరి కోసం చెప్తున్నాడు దొంగ అని? సాతాను కోసం చెప్తున్నాడు. సాతాను ఎవరు? దొంగ. సాతాను పని ఏంటంటే నీ దగ్గర ఉన్నది తీసేసుకోవాలి. నీ దగ్గర సంతోషం ఉందా, నువ్వు కొంచెం నవ్వుతూ ఉన్నావా, ఆ సంతోషాన్ని తీసేసుకోవాలి. కొంతమంది నవ్వడానికి కూడా భయపడతారు, ఎందుకంటే ఈరోజు బాగా నవ్వుతే రేపు ఏడ్చేస్తామని భయం. చెప్తారు కూడా, నవ్వద్దమ్మా, ఎక్కువ నవ్వుతే రేపు నీవు ఖచ్చితంగా ఏడుస్తావు, నవ్వడానికి భయం. సాతాను యొక్క పని ఏంటంటే నీ దగ్గర ఉన్నది తీసేసుకోవాలి. నీ దగ్గర పరిశుద్ధత ఉందా, పరిశుద్ధతను ఏం చేయాలి? తీసేసుకోవాలి. నీ దగ్గర ఆరోగ్యం ఉందా, ఆరోగ్యం ఏం చేయాలి? తీసేసుకోవాలి. నీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, చక్కగా నువ్వు సెటిల్డ్గా ఉన్నావు, ఏం చేయాలి? గుంజుకోవాలి, లాక్కోవాలి. నెమ్మదిని లాగేసుకోవాలి, అభిషేకాన్ని లాగేసుకోవాలి, దేవుడిచ్చిన కృపను, విశ్వాసాన్ని లాగేసుకోవాలి. ఫస్ట్ దొంగలించేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? కొట్టి మొత్తి మనల్ని ఏం చేస్తాడంటే చంపేస్తాడు. ఆత్మీయంగా అయినా చంపేస్తాడు, శారీరకంగా అయినా చంపేస్తాడు. మనకి ఎలా అనిపిస్తుంది అంటే నేను చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. కొంతమంది ఇక్కడ ఉన్నారు, సాతాను దెబ్బ కొట్టి 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 మీ మానసిక స్థితి ఎలా ఉందంటే నేను చచ్చిపోతే బాగుండ్రా బాబు అనిపిస్తుంది. అంతటి మానసిక వేదనలో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, నీ కోసం ఒక వ్యక్తి వస్తున్నాడు, నిన్ను రక్షించడానికి, నీకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ సాతాను దొంగిలిస్తూ ఉంటే యేసు ఏం చేస్తున్నాడంట? జీవాన్ని ఇస్తున్నాడంట, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంట, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడంట. సో ఇక్కడ దొంగ ఎవరు చెప్పండి మీరు? సాతాను. మరి కొట్టబడింది, మొత్తబడింది ఎవరు? దొంగల చేతిలో పడిన వ్యక్తి ఎవరు? మనము. ఎవరు? మనము. మన దగ్గర ఉన్నవన్నీ సాతాను లాగేసుకుని మనల్ని జీరోగా చేసేసాడు. ఇక్కడ కొంతమందిని సాతాను ఏమీ లేని వారిగా చేసేసాడు. ఒకప్పుడు మీకు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు శూన్యతలో ఏమీ లేని వారిగా బ్రతుకుతున్నారు. సాతాను మీ దగ్గర అన్నీ లాగేసుకున్నాడేమో, సాతాను చేత కొట్టబడి కొరప్రాణంతో ఉన్నారేమో. ఇంకా కొంచెం ఉంటే నా ప్రాణం పోతుందండి, డాక్టర్స్ ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్ అని చెప్పేశారు, కొన్ని రోజుల్లో చనిపోతామని చెప్పేశారు, ఈ హై బీపీ వల్ల నువ్వు చనిపోతామని డాక్టర్ చెప్పేశారు. అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చివరి స్టేజ్లో ఉన్నానండి, చివరి స్టేజ్లో ఉన్నానండి, చివరి ఘట్టంలో ఉన్నానండి, ఇంకా దీని తర్వాత నాకు చావే శరణ్యం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మంచి సమరయుడు నీ కొరకే వస్తున్నాడు. హల్లెలూయా. సరే, ఈ యాజకుడు లేవీయుడు ఎవరు?
మీకు ఏమైనా ఐడియా ఉందా? యాజకుడు ఎవరు, ఈ లేవీయుడు ఎవరు? ఈ యాజకుడు లేవీయుడు వాళ్ళ యొక్క పని ఏంటో చెప్తాను మీకు, అప్పుడు కొంచెం అర్థమవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు, పాటించడానికి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. ఏం చేస్తారు? సహాయం చేస్తారు. వీళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని ప్రతిబింబజేస్తారు. ఎవరు? యాజకుడు, లేవీయుడు. వీళ్ళు ఎవరిని చూపిస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నారు. వీళ్ళు ఎందుకు సహాయం చేయలేదు? పాపం యాజకుడు, పాస్టర్ గారు సహాయం చేయకపోతే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక పాస్టర్ గారు దేవుని ప్రేమనంతా పంచుతూ ఉంటాడు. దేవునికి మానవునికి మధ్యలో ప్రతినిధిగా ఉంటాడు యాజకుడు. ఇతనే సహాయం చేయట్లేదు. ఎందుకు సహాయం చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? దీనికి కారణం ఎక్కడుందో తెలుసా? లేవ్యకాండం 21వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తను అపవిత్రపరచుకొనరాదు. ఈ యొక్క యాజకులకి లేవీయులకి ఒక ఆజ్ఞ ఉంది. ఏంటంటే వాళ్ళు ఏం చేయకూడదు? శవాన్ని ముట్టుకోకూడదు. మరి మీరు అడగచ్చు, ఇతను కొర ప్రాణంతోనే ఉన్నాడు కదండి, రక్షించవచ్చు కదా. వాళ్ళ భయం ఏంటో తెలుసా? మధ్యలో చచ్చిపోతే, ఇప్పుడు సహాయం చేస్తారు, తీసుకుని వెళ్తాడు, దారిలో చచ్చిపోతే, అతని చేతుల మీదుగా చచ్చిపోతే ఇతను ఏమైపోతాడు? అపవిత్రం అయిపోతాడు. అందుకని ఏం చేయాలనుకోవట్లేదంటే అతన్ని ముట్టాలనుకోవట్లేదు. అందుకే చూసి మరి ఏం చేస్తున్నారు? ఆ దారిలో వెళ్ళిపోతున్నారు. సహాయం చేయాలనుకోవట్లేదు. ఇది ఒక కారణం. ఎందుకు? వాళ్ళని అపవిత్రపరచుకోకూడదు కాబట్టి ఏం చేయట్లేదు? ముట్టుకోవట్లేదు. ఇంకొక కారణం ఏమై ఉంటుంది అనంటే, వాళ్ళు ఏమిటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, నీ అజ్ఞానం బట్టి నువ్వు దొంగల చేతిలో పడ్డావు. నేను ఎవరు రమ్మన్నారు? బట్టలన్నీ మోసుకుని రమ్మన్నారా? నిన్ను ఈ దారిలో వస్తువులన్నీ పట్టుకుని రమ్మన్నారా? నీ అజ్ఞానం, నీకు నువ్వే దొంగల చేతిలో పడ్డావు. నీకు నువ్వే బయటకు రా. ధర్మశాస్త్రం ఎప్పుడు ఏం చెప్తుందంటే, నువ్వు చేసుకున్నావు, నువ్వు బయటకి రా. నువ్వు తప్పు చేసావు, నీకు నువ్వే బయట పడు. కానీ కృపయైన యేసు ఏం చెప్తాడంటే, నువ్వు తప్పు చేసావు, కానీ నేను వచ్చి నేనేం చేస్తాను? బయటికి తీసుకొని వస్తాను. గట్టిగా చప్పట్లు కొడతారా? సో ఇక్కడ అదే జరిగింది. వీళ్ళిద్దరు ఎవరని చెప్పాను? ఎవరికి సాదృశ్యంగా ఉన్నారని చెప్పాను? ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా. ధర్మశాస్త్రం ఏమంటదంటే, యూ డూ ఇట్, నువ్వు చెయ్యి, నువ్వు బాగుపడు, నిన్ను నువ్వు స్వస్థపరచుకో, నిన్ను నువ్వు బాగు చేసుకో, నువ్వు పడ్డావు, నీ పాపం బట్టి వచ్చింది, నీ పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వు చేసుకో, నువ్వు బాగుపడని ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకే వీళ్ళు బాగు చేయలేదు. ఎందుకు? ఒకటి వాళ్ళు ఎక్కడ అపవిత్రమైపోతారో అనేది ఒక కారణం అయితే, ఇంకో కారణం ఏంటంటే, నువ్వు పడ్డావు, నువ్వే లేవు, నువ్వు పడ్డావు, నువ్వే బయటకి రా, నువ్వే కోలుకో. కానీ ఈ మంచి సమరయుడు ఎవరికి గుర్తుగా ఉన్నాడో తెలుసా? కృపయైన యేసుకి గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మంచి సమరయుడు ఏం చేస్తున్నాడంటే జాలి పడుతున్నాడంట. యేసు ప్రభు కూడా జాలి పడ్డాడు మన పైన. కాపరి లేని గొర్రెల వలె మనం ఉన్నామని, నశించిపోతున్నామని ఆయన జాలి పడ్డాడంట మన పైన. ఇది మొట్టమొదటిది. ఈ తర్వాత జాలి పడ్డం మాత్రమే కాదు, ముఖ్యమైన పని మంచి సమరయుడు చేస్తున్నాడు. అదేంటో తెలుసా అండి? స్వస్థపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. ఎలా స్వస్థపరుస్తున్నాడు? ద్రాక్షారసము, నూనె. ద్రాక్షారసము తాగినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు హీలింగ్ జరుగుతుంది. ఎందుకంటే నొప్పి తెలీదు. ద్రాక్షారసం పోస్తున్నాడు. ఇంకొకటి ఏం పోస్తున్నాడు? నూనె పోస్తున్నాడు. ద్రాక్షారసం ఏంటంటే యేసుక్రీస్తు రక్తము. ఆయన రక్తానికి ఉన్న శక్తి ఏంటంటే స్వస్థపరిచే శక్తి. నీ శరీరాన్ని బాగు చేస్తుంది యేసు రక్తము, నీ ఆత్మని బాగు చేస్తుంది, నీ ప్రాణాన్ని బాగు చేస్తుంది. ప్రాణ, ఆత్మ, శరీరం మూడింటిని బాగు చేసేది ఏంటి అంటే యేసయ్య రక్తం. ఈ సమరయుడు కూడా ద్రాక్షారసం పోస్తున్నాడు. పోసాక ఏం చేశాడు? నూనెని పోస్తున్నాడు. నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి గుర్తు ఏంటి? నూనె. మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి, మీకు డౌట్ అయితే. 1 సమూయేలు 16:13 చదువుదాం. సమూయేలు
తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. నూనె తీసి అభిషేకం చేస్తే ఏమొచ్చిందంట? దేవుని ఆత్మ వచ్చిందంట. నూనె అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. అందరు చెప్పండి. నిన్ను స్వస్థపరిచేవి 2 ఉన్నాయి. ఒకటి యేసయ్య రక్తం, ఇంకొకటి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మకి ఇంకో పేరుంది, అదేంటంటే ఆదరణ కర్త. యేసు రక్తము నీ బయట ఉన్న గాయాలను మాన్పుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ లోపలున్న గాయాలను మాన్పుతున్నాడు. లోపల స్వస్థత జరుగుతుంది, బయట స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. ఈ మంచి సమరయుడు ఏం చేశాడంటే నూనె రాస్తున్నాడు, తర్వాత ద్రాక్షరసం ఇచ్చి అతను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకెళ్తున్నాడు. అది ఏంటి? సంఘము. ఏంటి చెప్పండి? యేసు నిన్ను ఎవరికి అప్పగించాడంటే సంఘములో ఉన్న ఒక కాపరికి నేనేం చేశాడు? అప్పగించాడు. ఎలా అయితే మంచి సమరయుడు పూటకుళ్ళవాని ఇంటిలో అతన్ని అప్పగించాడో యేసు కూడా నిన్ను ఎవరికి అప్పగించాడంటే మీ సంఘములో ఉన్న కాపరి చేతికి నిన్ను అప్పగించాడు. అప్పగించి 2 దేనారాలు ఇచ్చాడు. ఆ 2 దేనారాలు ఏంటంటే సేవకుడు నిన్ను చూసుకోవడానికి కావాల్సిన అభిషేకము, వాక్యాన్ని దేవుడు ఎవరి చేతిలో పెట్టాడు? సేవకుని చేతిలో పెట్టాడు. ఎందుకు? నిన్ను చూసుకోవడానికి. సేవకుడు బాధ్యత ఏంటో తెలుసా? మిమ్మల్ని బాగా చూసుకోవాలి. ఫ్రీగా చేయట్లేదండి సేవకుడు పరిచర్య. ఎవరిస్తున్నారు జీతం? దేవుడు ఇస్తున్నాడు. ఫ్రీగా నిన్ను చూడట్లేదు, ఫ్రీగా నిన్ను రావయ్యా చర్చిలో కూర్చో అని చెప్పట్లే. జీతము అక్కడ పడిపోతూ ఉంటుంది. మీరు కానుకలు ఇచ్చిన ఇవ్వకపోయినా సేవకుడు పోషించబడతాడు. ఎందుకు? జీతం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. నిన్ను చూసుకోవడానికి కావాల్సినవన్నీ దేవుడు ఎవరికి ఇచ్చాడంటే సేవకునికి ఇచ్చాడు. ఇచ్చి నీ బాధ్యత అతనికి అప్పచెప్పాడు. అప్పచెప్పి అంటున్నాడు నేను మరలా వస్తాను. యేసు కూడా మరలా రాబోతున్నాడు. ఎందుకు? నిన్ను చూసుకున్నందుకు సేవకునికి బహుమానము, జీతము ఇవ్వడానికి యేసు రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ పూటకుళ్ళ వానికి ఏం చేస్తాడంట? అతను మరలా వచ్చి ఏం చేస్తాడంట? జీతం ఇస్తాడంట. నువ్వు ఎంత ఖర్చు పెట్టావో అంత ఇస్తా. సేవకుడు నీ కోసం ఒక అర్ధరాత్రి అంతా ప్రార్థన చేస్తే అతనికి జీతం వచ్చేస్తుంది. నేను మీ కొరకు అర్ధరాత్రిలో ఫోన్ అయితే ప్రార్థన చేశాను అనుకో, నాకేమొచ్చేస్తుంది? జీతం వచ్చేస్తుంది. నేను మీ కొరకు ఏమేమి చేస్తున్నానో దానికి అంతటికి ఏమొస్తుంది? జీతం వస్తుంది. జీతం పట్టుకుని దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. సో ఈ మంచి సమరయుడు చేసే ముఖ్యమైన పని ఏంటంటే నిన్ను స్వస్థపరచడం. ఏంటి చెప్పండి? స్వస్థపరచడం. నీ హృదయాన్ని స్వస్థపరుస్తాడు, నీ దేహాన్ని స్వస్థపరుస్తాడు. సో యేసు ఎవరు చెప్పండి? మంచి సమరయుడు. సో 2 చెప్పాను మీకు. మంచి, ఫస్ట్ ఏం చెప్పా? మంచి కాపరి. ఏం చేస్తాడు కాపరి? ప్రాణాన్ని పెడతాడు, గొర్రెలకు కావాల్సినవన్నిటిని చూసుకుంటాడు. మంచి సమరయుడు అని చెప్పాను రెండోదిగా. ఈ మంచి సమరయుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఈరోజు మిమ్మల్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. మూడోది ఒక్కటి ఉంది, ఆయన ఎవరో తెలుసా? మంచి తండ్రి. నేను జస్ట్ రెఫరెన్స్ మాత్రం చెప్పి ముగించేస్తాను. మంచి తండ్రి. హల్లెలూయా. యేసు మంచి తండ్రి. చూడండి లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. మంచి తండ్రి మంచి ఈవులను ఇస్తాడు. మంచి కాపరి. అందరు చెప్పండి. మంచి కాపరి, మంచి సమరయుడు, మంచి తండ్రి. ఈ మంచి తండ్రి ఏం చేస్తాడో తెలుసా? అతడు బెస్టే ఇస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? బెస్టే ఇస్తాడు. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మని ఇస్తాడంట. చెడ్డవాడైన తండ్రియే పిల్లలకి మంచి ఈవులు ఇస్తే పరలోకమందున్న తండ్రి ఇంకెంత మంచి ఈవులను మీకు ఇస్తాడు. సో మంచి తండ్రి చేసే మూడవది ఏంటంటే మంచిది ఇస్తాడు. ఏం చేస్తాడండి? మంచిది ఇస్తాడు. మీ పిల్లల్ని ఎప్పుడు నువ్వెందుకు నా కడుపులో పుట్టావు అనకూడదు. ఎవరిచ్చారు మీకు? దేవుడు ఇచ్చాడు. మీరు ఊరికనే మాటలు వదిలి ఆ పిల్లల మీద ఏం చేయకూడదు? శాపాన్ని తీసుకొని రాకూడదు. ఎందుకు కన్నానో? నువ్వు కన్నావా? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు ఏది ఇచ్చినా మంచిది ఇస్తారు. మీ పిల్లల్ని చూసి మీరు చెప్పాలి, ఊరంతా చెప్పాలి, నా కొడుకు మంచోడే.
ఇప్పుడు ఏదో అటు ఇటు తిరిగినట్టు అతని జీవితం అలా ఇలా ఉండొచ్చు, కానీ ఒకరోజు మాత్రం అతడు ఎలా ఉంటాడంటే మంచివాడిగా ఉంటాడు. ఎందుకు? నాకు మనుషులు ఇవ్వలేదు ఆ కొడుకుని, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అతని జీవితం మంచిగానే ఉంటుంది. హల్లెలూయా. సో దేవుడు ఏది ఇచ్చినా ఏం చేస్తాడు? మంచి ఇస్తాడు. నువ్వు ప్రయాసపడి తెచ్చుకుంటేనే అందులో అన్ని కష్టాలు ఉంటాయి, కానీ దేవుడు ఇస్తే మాత్రం అది మంచిగానే ఉంటుంది. అందరు లేచి నిలబడండి, నేను ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. నోరు తెరచి ఈరోజు యేసయ్య నిలబడి ఉన్నాడండి ఈ హాల్లో. ఇక్కడ యేసయ్య నిలబడి ఉన్నాడు. యేసయ్య అని పిలవండి, ఆయన మిమ్మల్ని ముడుతున్నాడు. నోరు తెరిచి పిలుస్తారా? యేసయ్య, యేసయ్య నాకు సహాయం చేయయ్యా, యేసయ్య నాకు అద్భుతం చేయయ్యా, యేసయ్య నన్ను విడిపించయ్యా. నోరు తెరిచి అడగండి. ఆయన పాదాల దగ్గర నీ కన్నీళ్ళన్నీ కార్చండి. నీకు యేసయ్య ఉన్నాడు. మీ అమ్మ నాన్న ఉన్నా లేకపోయినా, నీ భర్త నీ పక్షాన ఉన్నా లేకపోయినా, నీ బిడ్డలు ఉన్నా లేకపోయినా యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు. చెప్పండి, యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. నీ కోసం ఆయన అన్నీ చేశాడు. నువ్వు ఒకటే చేయాలి, పైకి చూడాలంతే, పైకి చూడాలి, యేసయ్యని చూడాలంతే. నా బిడ్డలు పడయ్యా, ఈ సమస్యలు నాకు చేత కావట్లేదయ్యా, ఈ సమస్యలు నాకు చేత కావట్లేదయ్యా, నాకు ఓపిక లేదయ్యా, నేను కొర ప్రాణముతో ఉన్నానయ్యా, ఈ కుటుంబంలో ఈ సమస్యలు నాకు చేత కావట్లేదయ్యా, నేను కొర ప్రాణముతో ఉన్నానయ్యా, నాకు ఓపిక లేదయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్య మీ దగ్గరకు వచ్చి నిలబడితే మీరు ఎంత గట్టిగా ఆయన పిలుస్తారో అంత గట్టిగా పిలవండి. 2 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాను. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఈ హాల్లో యేసయ్య ఉన్నాడు, నీ ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆయన గనక నీ దగ్గరకు వస్తే నువ్వు ఎంత గట్టిగా కేకలు పెట్టి ఆయన పిలవగలవో పిలవండి, పిలవండి నోరు తెరిచి. దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నప్పుడు యేసు అక్కడ ఆగిపోయాడంట. ఆయనకి ఎవరి బాధ వినిపించలేదు, ఆమె బాధ ఒక్కటే వినిపించింది, ఆమె కష్టం ఒక్కటే వినిపించింది, ఆమె బాధ ఒక్కటే వినిపించింది. నోరు తెరిచి యేసు 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 అని పిలవండి. ఆయన ముడుతున్నాడు ఈ మధ్యాహ్నమున. రిబా షబల రకబదురా బాబా బాబా రియల రషే రిగమల హందురా బాలరా బాబా బాబా. యేసు ముడుతున్నాడు, ముడుతున్నాడు, ముడుతున్నాడు. నీ కన్నీళ్ళకు ఒక ఫుల్ స్టాప్ ఈరోజు, నీ కన్నీళ్ళకు ఒక ఫుల్ స్టాప్ ఈరోజు. రిబా షబల రకబదురా. యేసయ్య 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 యేసయ్య. యేసయ్య తండ్రి, ఇక్కడున్న వారి కన్నీరు మీరు చూస్తున్నారయ్యా, బాధను మీరు చూస్తున్నారయ్యా, మరి ఎంతటి వేదనలో ఉన్నారో నీకు తెలుసయ్యా. ఇప్పుడే ప్రభు అద్భుతం జరుగునుగాక.
నీవు మంచి కాపరి అని, మంచి సమర్యుడని, మావన్నీ నువ్వే చూసుకుంటావని, మావన్నీ నువ్వే చేస్తావని, మావన్నీ నువ్వే చేస్తావని ఈరోజు నేను ప్రకటించానయ్యా. ఈరోజు ఎవరైతే ఈ స్థలంలో నిలబడి ఉన్నారో యేసు నామములో అద్భుతం జరుగునుగాక. మంచి సమర్యుడిగా, మంచి కాపరిగా, మంచి తండ్రిగా వారి జీవితంలో ప్రత్యక్షమవమని అడుగుతున్నానయ్యా. ప్రతి కాడి యేసు నామములో విరగొట్టబడునుగాక. అద్భుతం జరుగునుగాక. ఇప్పుడే ప్రతి కన్నీళ్లు సంతోషంగా మారునుగాక. నీ బిడ్డలకు మేలు చేయ్యా, అద్భుతం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ ఎవరైనా రోగులు ఉంటే మీ చెయ్యెత్తి చూపిస్తారా? నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నాకు రోగం ఉన్నారు. ఏ రోగమైనా ఈ రోజుతో దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. వచ్చే నెల సాక్ష్యముతో మీరు రాబోతున్నారు. నోరు తెరచి యేసయ్య ఎవరెవరైతే రోగులు ఉన్నారో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. యెహోవా రాఫా ఇప్పుడే ముట్టయ్యా, ఇప్పుడే బాగు చేయయ్యా. ఏ అవయవం అయితే పని చేయట్లేదో యేసు నామములో స్వస్థత వచ్చునుగాక. ఇప్పుడే స్వస్థత వచ్చునుగాక. ఇప్పుడే స్వస్థత వచ్చునుగాక. యేసు నామములో బీపీ, షుగర్ అన్ని నార్మల్ అవునుగాక. కట్టలు కరిగిపోవునుగాక. కాళ్ళు చేతుల్లో ఉన్న బలహీనత ఇప్పుడే స్వస్థత వచ్చునుగాక. మెడలో ఉన్న నొప్పి, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ యేసు నామములో నయమవునుగాక. క్యాన్సర్ నార్మల్ అవునుగాక. అద్భుతం జరుగునుగాక. ఇప్పుడే మీరు స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యూట్రస్ లో ఉన్న సమస్యలు యేసు నామములో హీలింగ్ వచ్చునుగాక. యేసు నామములో స్వస్థత వచ్చునుగాక. కీళ్ళ నొప్పులు యేసు నామములో స్వస్థత వచ్చునుగాక. బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ స్వస్థత వచ్చునుగాక. థైరాయిడ్ నార్మల్ అవునుగాక. మీరు స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసయ్య మన ప్రార్థన ఆలకించాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడున్న వారిలో ఎవరైనా పిల్లలు లేని వారు ఉంటే చేతులెత్తి చూపించండి. మీరు కానీ మీ ఇంటిలో ఎవరికైనా పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకొని మీరు చెయ్యెత్తి చూపించండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు వారి గర్భాన్ని తెరవబోతున్నాడు. ఈ నెలలోనే కొంతమంది సాక్ష్యం చెప్తారు. ఈ నెలలోనే హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య తండ్రి, గర్భఫలము లేని వారు ఎవరెవరైతే ఉన్నారో యేసు నామములో మూయబడిన గర్భము తెరవబడునుగాక. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. యేసయ్య నీ ప్రియ బిడ్డలు అయ్యా పిల్లలు లేక బాధపడుతున్నారయ్యా, అయ్యా అవమానాలు నిందల్ని భరిస్తున్నారయ్యా. ఇప్పుడే ఈ నెలలో అద్భుతం చేయమని అడుగుతున్నారయ్యా. వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం అనండి. స్తోత్రం అనండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక్కడున్న వారిలో ఎవరైనా అప్పుల సమస్యలతో ఉంటే మీ చేతులు ఎత్తి చూపించండి. నాకు ఆర్థిక ఇబ్బందులండి, అప్పుల సమస్యలు. నేను కొన్ని అమ్మాలనుకున్నాను, అమ్ముడవ్వట్లేదు. నేను కొన్ని కొనుక్కోవాలనుకున్నాను, కొనుక్కోలేకపోతున్నాను. ఇంటిలో పోరాటంగా ఉంది. ఈ అప్పుల బాధలతో నేను సతమతం అవుతున్నాను అన్న వారిని చేయెత్తి చూపించండి. యేసయ్యని పిలవండి. యేసయ్యా నాకు అద్భుతం చెయ్యయ్యా, నాకు అద్భుతం. అడగండి నోరు తెరిచి నాకు అద్భుతం చెయ్యయ్యా, నాకు అద్భుతం చెయ్యయ్యా. యేసయ్యా తండ్రి, ఎవరెవరైతే చేతులెత్తారో ప్రభువా వారి ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో ముగింపునకు వచ్చునుగాక. ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయబడునుగాక. అప్పుల సమస్యలు కొట్టివేయబడునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది అయితే ప్రభా ఆర్థిక ఇబ్బందులతో, చెప్పుకోలేని సమస్యలతో అయ్యా తండ్రి లోన్ అంటూ ప్రభా, బ్యాంకులు అంటూ అయ్యా ఇరుగు పొరుగు వారంటూ తిరుగుతున్నారో ప్రభా, వారి పైన ఈరోజు కనికరపడమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. అద్భుతం జరుగునుగాక. యేసు
యేసు నామములో జరుగునుగాక. అద్భుతం చెయ్యి దేవా, నీ కార్యము జరిగించండి. మీరు అలా జరిగించినందుకు వందనాలు వందనాలు. నోరు తెరిచి వందనాలు చెప్పండి. వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అలానే ఎవరైనా సరే మా ఇంట్లో ఇంకా రక్షణ పొందలేదండి, నా భర్తకి రక్షణ లేదండి, నా బిడ్డలకు రక్షణ లేదండి, వారికి చెడ్డ అలవాట్లు ఉన్నాయి, ఎడిక్షన్స్ ఉన్నాయి, వారు రక్షణ పొందాలండి, మా ఇంట్లో వారందరూ రక్షణ పొందాలండి అన్న వారు మీ చేయెత్తి చూపిస్తారా? నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా తండ్రి, ఎవరెవరి ఇంట్లో ఇంకా నీ వద్దకు రాని వారు ఉన్నారో అయ్యా, ఇప్పుడే వారు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలయ్యా. వారి బంధకములన్నీ తెగిపోవాలయ్యా, వారి కాడి విరగొట్టబడాలయ్యా, ఇంటి వారందరూ నిన్నే సేవించాలయ్యా. అటువంటి కృప అనుగ్రహింపబడునుగాక. అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చేతులెత్తి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడున్న వారిలో ఎవరైనా సరే మా పిల్లల విషయంలో కొన్ని సెటిల్ అవ్వాల్సినవి ఉన్నాయి, వారికి ఉద్యోగం రావాలి, లేకపోతే వారు చదువుతున్నారు, నా బిడ్డలు కొంచెం సెటిల్ అవ్వాలండి, వారి వివాహం సెటిల్ అవ్వాలి, వారి ఉద్యోగం సెటిల్ అవ్వాలి, నా పిల్లల విషయంలో నేను బాధపడుతున్నాను అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేతులెత్తి చూపించండి. వారు నా బిడ్డలు ఒక సమస్యలో ఇరుక్కున్నారండి, వారికి విడుదల రావాలండి, నా బిడ్డలకు మేలు జరగాలండి అన్నవారు మీ పిల్లల కొరకు మీరు చేయెత్తి చూపించండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు అద్భుతం చేస్తాడు. నీ బిడ్డలు బాగుంటారు, నీ బిడ్డలు బాగుంటారు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా తండ్రి, ఏ తల్లిదండ్రులైతే ప్రభా తమ బిడ్డల విషయంలో కుమిలిపోతున్నారు తండ్రి, తమ బిడ్డల విషయంలో ఏది ముందుకు సాగ కన్నీరు కారుస్తున్నారో ప్రభా, ఈ రోజు వారికి అద్భుతం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరలా నేను కలుసుకునేసరికి వారందరూ సాక్ష్యము చెప్పాలయ్యా. నా బిడ్డలు స్థిరపడ్డారని సాక్ష్యం చెప్పాలయ్యా. అటువంటి కృప యేసు నామములో అనుగ్రహింపబడునుగాక. తండ్రి, తమ బిడ్డల విషయంలో అద్భుతములను పొందుకొందురుగాక. నీ అద్భుత కార్యాన్ని రుచి చూచుదురుగాక. అయ్యా తండ్రి, ఇక్కడున్న తల్లిదండ్రులు ఎవరి పిల్లలైతే ఉద్యోగము లేక ఉన్నారో యేసు నామములో మంచి ఉద్యోగంలో స్థిరపడుదురుగాక. ఎవరైతే చదువుతున్న పిల్లలు ఉన్నారో ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవుదురుగాక. ఏ తల్లిదండ్రులు అయితే తమ బిడ్డల వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరంలో అద్భుతం జరుగునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అద్భుతం జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక. మీ పిల్లలు స్థిరపడుదురుగాక, వారి ఆశీర్వాదము స్థిరపరచబడునుగాక. అద్భుతం జరుగునుగాక. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడున్న వారిలో ఎవరైనా కోర్టు సమస్యలతో ఉన్నవారు ఉన్నారా? కోర్టు సమస్యలు ఉన్నాయండి, నా భూమి కోర్టులో ఉందండి, లేకపోతే గవర్నమెంట్ నుంచి నాకు రావాల్సినవి కొన్ని ఉన్నాయండి, పెన్షన్ రావాలి, లేకపోతే రాయితీలు రావాలి, అవి రావట్లేదు, ఎంత ప్రయత్నించినా రావట్లేదు అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేతులెత్తి చూపించండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. నాకు రావాల్సినవి కొన్ని ఉన్నాయండి, అవి రావాలి, అమ్మాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి అమ్ముడు అవ్వాలి అన్నవారు కొన్ని చేయెత్తి చూపిస్తారు. కోర్టు సమస్యలు ఉన్నాయి అన్నవారు చేయెత్తి చూపించండి. యేసయ్యా తండ్రి ప్రభా, ఇక్కడున్న వారిలో ఎవరెవరైతే తండ్రి కోర్టు సమస్యలతో ఉన్నారో ఇప్పుడే అద్భుతం జరుగునుగాక. కోర్టు సమస్యలన్నీ కొట్టివేయబడునుగాక. వీరి పక్షాన మీరు నిలబడమని అడుగుతున్నాను తండ్రి. అమ్ముడవలసినవన్నీ అమ్ముడవునుగాక, రావాల్సినవన్నీ రాయితీలు వచ్చునుగాక. అద్భుతం జరుగునుగాక. నీ కార్యము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు మన ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించే దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. చివరిగా మీ కుటుంబ దీవెన కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మీ ఇంటి వారందరూ దేవుణ్ణే సేవించాలి, మీ కుటుంబం అంతా దేవుణ్ణే సేవించాలి, మీ కుటుంబం అంతా యేసయ్యనే దేవుడిగా మీరు పూజించాలి. అటువంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్.
మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్య తండ్రి, ఇక్కడ ఉన్న ఎవరెవరైతే ఈ యొక్క కూడికకు వచ్చారో వారి కుటుంబం అంతా దీవింపబడును గాక, మేలు జరుగును గాక. ప్రతి సాతాను శోధన కాడి యేసు నామములో లయపరచబడును గాక. ప్రతి చీకటి ఇప్పుడే కుటుంబమును విడిచిపెట్టి పోవును గాక. ప్రతి చేతబడి శక్తుల ప్రభావం యేసు నామములో లయపరచబడును గాక. నీ బిడ్డలకు విడుదల రావాలయ్యా, అద్భుతములు చూడాలయ్యా. మరలా వచ్చే నెల అందరూ సాక్ష్యం చెప్పాలయ్యా, అందరూ సాక్ష్యం చెప్పాలయ్యా, అందరూ సాక్ష్యాలతో రావాలయ్యా. అటువంటి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసయ్య మన ప్రార్థన విన్నాడు. చప్పట్లు కొట్టండి. యేసయ్యా నీకు వందనాలు చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు, మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు, జవాబు ఇచ్చినందుకు వందనాలు, మేము అద్భుతం పొందుకోబోతున్నందుకు వందనాలు. నీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు దయచేసి స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ